వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అక్కడ ఆగినాం. 5:30 అవుతుంది టైము. డే లైట్ తగ్గిపోతుంది. డిన్నర్ బ్రేక్ ఆగాం చిత్రదుర్గ్లో. ఇప్పుడు టైం 10 అవుతుంది. దాదాపు 200+ కిలోమీటర్స్ వర్షంలోనే రైడ్ చేసినాం. వేడివేడిగా సూప్ ఆర్డర్ చేసినాం, వెజ్ హాట్ సోర్ సూప్. ఇక్కడ లంచ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడే. టైం ఎంత అవుతుంది తెలుసా? 4:17 అవుతుంది ఇప్పుడు టైం. ఓకే బ్రో. లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుంచి జాగ్ ఫాల్స్ జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. బట్ అక్కడ ఏమి ఉండవు అని చెప్పి ఇక్కడే లంచ్ చేసేసి బయలుదేరుతున్నాం. ఇంకా 360 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు. జాగ్ ఫాల్స్ పైకి వెళ్ళాలా? వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జాగ్ ఫాల్స్. పైకి వెళ్ళాలా జాగ్ ఫాల్స్కి? వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జాగ్ ఫాల్స్ అంట. వస్తుండ మనోడు. ఓకే, చాలా సంవత్సరాలు అయిపోయింది నేను జాగ్ ఫాల్స్ రాక. మొత్తానికి వచ్చేసాం వరల్డ్ ఫేమస్ జాగ్ ఫాల్స్. నేను 4 or 5 years బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. నేను అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ వాటర్ వస్తుండే. ఇప్పుడు ఎట్లా వస్తుందో మరి. ఓ సూపర్, పర్లేదు బాగానే వస్తుంది. ఎక్కడ? మేము లాస్ట్ ఇయర్ వచ్చింది అక్కడి నుంచి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అక్కడ ఆగినాం. అక్కడి నుంచి చూసినాం వ్యూ. ఇక్కడ ఇంకో ఫాల్స్ ఉంటుంది, ఇటు కింద నుంచి ఇంకో ఫాల్స్ ఉంటుంది. బాగుంది. ಅಲ್ಲಿಂದ ಕಾಣಿಸುತ್ತೆ ಇದು. సైడ్ పోదాము, వెళ్ళిపోతాం. మనం 4 అవుతుంది. అప్పుడప్పుడు రన్నింగ్లో రికార్డ్ చేస్తా. అట్లా ఉండదు, ఆన్ ఆఫ్ డైరెక్ట్. మొదట జాగ్ ఫాల్స్ అయితే అవి చూసేసినాం మొత్తానికి. మ్యాటర్ ఏంటంటే మన SD కార్డ్ ఫుల్ అయిపోయింది. వేరే SD కార్డ్ వేసినా కానీ ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంటాయి. కొత్త మెమరీ కార్డే కానీ ఇది స్పీడ్ స్లో ఉంటుంది మెమరీ కార్డ్ది. అట్లా రికార్డ్ అప్పుడప్పుడు అయితే అప్పుడప్పుడు కాదు. ఇక చలో లెట్స్ గో టు బెంగళూరు. 4:44 అవుతుంది. కరెక్ట్ ఇంకా 1.5 hours ఉంటుంది లైట్. ఇంకా 350+ పోవాలి. మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. బట్ రోడ్డు సూపర్ ఉంది ఇటు సైడు. ఇంతకుముందు వచ్చిన రోడ్ కొద్దిగా వరస్ట్గా ఉండే కానీ ఈ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మెయింటైన్ చేయొచ్చు ఈజీ. ఒక 100+ కిలోమీటర్స్, 100+ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చుకోండి ఇక్కడ. ఈ రోడ్ అంత బాగుంది. 5:30 అవుతుంది టైము. డే లైట్ తగ్గిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. చిన్న రైల్వే క్రాసింగ్. అన్నీ సింగిల్ వే ట్రాక్లే ఉన్నాయి. బా, రైల్వే ట్రాక్ మన పక్క నుంచే వస్తుంది చూడండి. ఇప్పుడు ట్రైన్ వస్తే సూపర్ ఉండు. కానీ ఫారెస్ట్ రూట్లో ట్రైన్ జర్నీ కూడా బాగుంటుంది. సో డిన్నర్ బ్రేక్ ఆగాం చిత్రదుర్గ్లో. ఇప్పుడు టైం 10 అవుతుంది. దాదాపు 200+ కిలోమీటర్స్ వర్షంలోనే రైడ్ చేసినాం. ఇప్పుడు వెళ్ళి ఏమైనా తినేసి వద్దాం.
టైం 10 o'clock అవుతుంది. ఇప్పటికి 200 kilometers రైడ్ చేసినాం. ఫుల్ వర్షంలో రైడ్ చేసినాం. అసలు బిల్కుల్ ఏం కనిపించలే, అయినా కూడా తీసుకొచ్చినా. ఇప్పుడు చిత్రదుర్గ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 200 kilometers ఉంది బెంగళూరు. మన వాళ్ళకి ఇప్పుడే సిగ్నల్స్ వచ్చినాయి, అందరు ఫోన్లో బిజీగా ఉన్నారు. చిత్రదుర్గ్లో డిన్నర్ కోసం ఆగినాం. చెప్పాం కదా టైం 10 అవుతుంది. గూగుల్ టైం ప్రకారం మేము నైట్ 1 o'clock రీచ్ అవుతాం. బట్ ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం కాబట్టి 2 అయింది బెంగళూరు రీచ్ చేసరికి. ఇక్కడ మామూలుగా ఉంది వర్షం, కానీ ఇంకా బెంగళూరులో ఫుల్ వర్షం అంట. ఘోరంగా చలి పెడుతుంది. మొత్తం తడిచిపోయినాం. అసలు పాయింట్ అయితే డేంజర్, తడిచిపోయింది. షూలలో ఇందులో 1 లీటర్ వాటర్ ఉన్నాయి. ఇట్లా ఉంది ఫుల్ వర్షం పడింది. సో ఫుడ్ ఆర్డర్ చేసినాం, తినేసి ఇంకా బయలుదేరదాం. టైం 10 o'clock అవుతుంది కరెక్ట్. హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోదాం. ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఘోరంగా చలి పెడుతుంది. నిజంగా వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్ మీ యొక్క 1 kings మంచిగా లైక్ పండుగ. వేడివేడిగా సూప్ ఆర్డర్ చేసినాం, వెజ్ హాట్ సోర్ సూప్. సూపర్ ఉంది సూప్ టేస్ట్ అయితే. ఈ వర్షంలో వేడి సూప్ తాగుతుంటే బాబా సూపర్ ఉంది. బాగుందిగా సూప్. 11:35 అవుతుంది టైం. రూమ్కి వచ్చినాం. ఇది ఇక్కడ చిత్రదుర్గ సిటీలోనే మనం డిన్నర్ చేస్తాం. సో ఇక్కడే ఆగి ఒక రూమ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి బెంగళూరు 200 kilometers ఉంది. సో మార్నింగ్ 7 అట్లా లేచి, హైవేనే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు బయట వర్షం బీభత్సంగా పడుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఆగిపోయాం. మార్నింగ్ ఒక 3 hours వెళ్ళిపోవచ్చు. 7కి లేస్తే 10:30, 11 లోపు అక్కడ ఉంటాం. తడిచిపోయిన బట్టలన్నీ ఇక్కడ ఆరేసినాం. అన్నీ తడిచిపోయినాయి బట్టలన్నీ తీసి ఇక్కడ పెట్టేస్తాం. కాస్ట్యూమ్స్ అన్నీ. షూస్ అయితే డేంజర్, తడిచిపోయినాయి. అసలు షూస్ ఏడున్నాయి నాకు, షూస్ ఇక్కడ ఉన్నాయి, బయట పెట్టేస్తాం. అసలు డేంజర్. ఆరనికి 1 week అన్న పడతాయి కదా, గట్టిగా ఎండ పడితే 2 days. ఇక్కడ ఉంది సామాన్ అంతా. అండ్ రూమ్ సూపర్ ఉంది. ఈ రూమ్ కాస్ట్ ఎంత తెలుసా, 2400 ఏమో. బట్ బార్గన్ చేస్తే మనకి 1500కి వచ్చింది. బట్ రూమ్ చూడడానికి బాగుంది. దీనికి 2000 అయినా పెట్టచ్చు, అంత బాగుంది రూము. మనకు హైవే జస్ట్ 500 meters ఇక్కడ నుంచి. 500 meters కూడా కాదు, జస్ట్ పక్కనే కదా బ్రో, జస్ట్ ఒక 100 meters కూడా ఉండదు, హైవే పక్కనే ఉంది. మార్నింగ్ లేచి లగేజ్ పెట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. బట్ నాకు రేపు చాలా డిస్టెన్స్ ఉంది. ఈ నుంచి బెంగళూరు 200 పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ 570, అక్కడి నుంచి మళ్ళీ నా హోమ్ లొకేషన్కి 200, అంటే 770 to 970, ఆల్మోస్ట్ 1000 kilometers రైడ్ చేయాలి రేపు ఒక్కరోజులో నేను. ఎందుకంటే ఎల్లుండి ఆఫీస్ ఉంది కాబట్టి. ఈరోజు October 16th, రేపు 17th, రేపు డే మొత్తం రైడ్ చేయాలి. 18th రోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1000 kilometers రైడ్ చేయాలి రేపు. తోలు తీరిపోయేటట్టు ఉంది నాకైతే. గట్టిగా రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడే నేను డ్రెస్లన్నీ పక్క పెట్టేసి, ఇచ్చిన బట్టలన్నీ పక్క పెట్టేసిన, మంచి గట్టిగా పిండి హాట్ వాటర్తో మంచిగా స్నానం చేసిన. చలో ఒక గట్టి స్లీప్ వేసినామంటే రేపు 1000 kilometers రైడ్ కొట్టాలి. అలాగే మనం అందులో మాత్రం తగ్గేదిలే, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, ఖచ్చితంగా పోవాల్సిందే మనం. సో అది మ్యాటర్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు మనం బెంగళూరు ఆ రైడ్లో కలుద్దాం. చలో బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే నేను పడుకుంటున్నాను కాబట్టి గుడ్ నైట్. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారేమో నాకు కూడా తెలియదు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టా ఐడి వచ్చేసి రైడర్ VNB. సో ఈ రైడ్కి సంబంధించిన పోస్టులన్నీ, రీల్స్ అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాలో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.